మీరు ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. అవును. ఎట్లా ఉందమ్మా ఇక్కడ కాలనీలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ మీకు? ఇక్కడ ఎటువంటి సమస్యలు ఏం లేవు సార్, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వాటర్ సమస్య ఒకటే ఉంది. వాటర్ అయితే రావట్లేదు. ఇంకా అసలు వాటర్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా దూరం నుంచి మోసుకొని రావాల్సింది వస్తుంది. ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఏమి రావట్లేదు ఇక్కడ? ఏం రావట్లేదు సార్. ఇంతకుముందు కొన్ని రోజులు వచ్చేటివి, ఇప్పుడు ప్రస్తుతానికి అవి కూడా మొత్తానికి మానిపించేసారు. ఎటువంటి వాటర్ ఏం రావట్లేదు. అది కాకుండా వాటర్ సమస్య ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్యలు అయితే ఏం లేవు సార్, మంచిగానే అన్ని బాగానే, వాటర్ ఒకటే ఇబ్బందిగా ఉంటుంది సార్. ముఖ్యంగా మైనార్టీకి సంబంధించి దుల్హన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది కదా, మీరు ఏమైనా లబ్ధి పొందారా అది? ఇంకా ఇప్పటికైతే ఒకరికి ఇద్దరికేమో వచ్చాయి. మీ కాలనీ ఆ, అంతే. ఎట్లా ఎట్లా స్కీమ్ మంచిది అంటారా, ఇంకేమైనా డెవలప్ చేస్తామంటారా? మంచిదే కదా సార్, వస్తే పేదవాళ్ళకి ఒక హెల్ప్ ఇచ్చినట్లే ఉంటుంది కదా సార్, అది మరి మంచిదే. ఇక్కడ ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మన ఏరియా? ఉన్నారు సార్ కొంతమంది. అట్లా గవర్నమెంట్ ఏమైనా ఇల్లు ఇచ్చిందా వాళ్ళకు? బిల్డింగ్స్ అయితే ఇస్తున్నారు సార్. ఇంకా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. మొత్తం మీద నీటి సమస్య తప్ప ఇక్కడ వేరే సమస్యలు ఏమంటారు మీరు? అయితే ఏం లేవు సార్, మంచిగానే ఉన్నాయి. నీళ్ళు తప్ప ఇంకా వేరే ఇంకేం సమస్య లేదు. నీళ్ళు లేవు. మా సాయంత్రం పూట నీళ్ళు వస్తుండే, నీళ్ళతోనే అల్లాడుతాం. ఒక రోజు వస్తే ఒక రోజు రావడంలే. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీ నీళ్ళు? నీళ్ళు ఎక్కడి నుంచి? మేము ఆ ట్యాంక్ కాడికి పోయి తెచ్చుకుంటాం సార్. ట్యాంక్ కాడికి పోయి తెచ్చుకుంటాము. ఆడ కూడా మోటార్ రావడంలే. నీళ్ళు పైప్ లైన్లు లేవా ఇక్కడ? పైపులు ఉండయి, రావడంలే, ఇడ్చడంలే. నీళ్ళు రావడంలే. అదే సార్, ఇంకేంలే. మీరేం చేస్తుంటారమ్మా? మేమేం చేయం సార్, ఇంట్లోనే ఉంటాం. ఎట్లా ఉందమ్మా కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయి మీకు? ఏం సమస్యలు లేవు సార్, మాకు ఏం లేవు. ఆ నీళ్ళు ఒకటే సార్ సమస్య. అంతే, పోయి అక్కడ పోయి ఉద్దపుడి బండ్ల మీద తెచ్చుకోవాలి, అంతే సమస్య. మాకేం లేదు. ఇంకా కాలనీలో అందరికి ఎవరికి రావట్లేదు నీళ్ళు అంటారు కదా, ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఎప్పుడైనా అడగలేదా మీరు? అడగాలంటే సార్, అక్కడ పై వాళ్ళకి వస్తే మా కింది వాళ్ళకి రాబోదు సార్, ఇక్కడ వాళ్ళకి ఎవరికి రావు. అదే అంటున్నా, పై కాలనీలో వచ్చి ఇక్కడ రావట్లేదు కదా, ఇప్పుడు మీరు అధికారులను కానీ ఎమ్మెల్యేలు కానీ అడగలేదా? మేము అడగలేదు సార్, పోయి అడగలే. ఏం వస్తాయిలే అనుకుంటాం, పోయి అడిగి పోయి తెచ్చుకుంటున్నాం సార్. ఎన్ని రోజులు అయిందమ్మా ఇట్లా? చాలా రోజుల నుంచి వస్తుండే సార్. అట్లా చాలా రోజుల నుంచి సమస్య పెట్టుకుని ఎందుకు అడగట్లేదు? ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, అడగలేదా మీరు? సార్ మేము ఏమంటే అడగండి ఇప్పుడు. లేదు సార్, మేము అందా ఒకరు వస్తారు ఒకరు రారు సార్, ఒకరు పోయి చెడ్డ ఎందుకు సార్, మళ్ళీ మేమందరం పోతే అందుకని అడగట్లేదు. అట్లే ఇబ్బందులు పడుతుంది. పోయి అడిగి పోయి తెచ్చుకుంటాం సార్. ఏం చేస్తుంటారండి మీరు? నాది మొబైల్ టెక్నీషియన్, మాది కొమరోలు మండలం. ప్లస్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అశోక్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంటుందండి. నిరుపేదలకు అన్నీ చేసినారు, ప్లస్ రోడ్లు వేసినారు. ఒంటరి మహిళలకు పింఛన్లు కూడా బాగానే ఇచ్చినారు. మళ్ళీ ముఖ్యంగా మీరు సొంతంగా ఏదైనా లబ్ధి పొందారా ప్రభుత్వం? అన్న ద్వారా మేము అశోక్ అన్న ద్వారా మా గృహాలు కూడా ఇచ్చినారు. నేను లబ్ధి పొందడం అంటే నాకు ఇల్లు లేకుంటే ఇల్లు కూడా ఇచ్చినాడు. అన్న వల్ల చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి కొమరోలు మండలానికి. ధన్యవాదాలు. ఇప్పుడున్న ఇల్లు అశోక్ అన్న ఇచ్చిన వస్తానండి. టౌన్లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ? టౌన్లో కొమరోలు మండలం టౌన్లో అభివృద్ధి పరంగా ముందుకు పోయిందన్న చాలా వరకు పనులు చేయించినాడు అన్న. రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయడం కానీ, పల్లెకు రోడ్లు వేయటం కానీ, ప్లస్ ఒంటరి మహిళలకు పింఛన్లు ఇవ్వటం కానీ, కొంతమందికి అవి చేయటం కానీ జరిగింది. ఇక్కడ ఇంకెవరైనా ఉన్నారు లబ్ధి పొందాల్సిన వాళ్ళు? ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఈ కాలనీలో? ఇక్కడ కాలనీలో ఇల్లు పొందాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అందరికీ అయితే ఇచ్చినారు. సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏమన్నా? ఇంకా ఇక్కడి వరకు ఏ సమస్య లేదు. మొన్న కాలంలో వాటర్ ట్యాంక్ నీళ్ళు లేవంటే అందరి అడిగితే వాటర్ ట్యాంకులు కూడా కట్టించినారు, ఏర్పాటు చేసినారు. మాకైతే అన్న పర్వాలేదు. పక్క కాలనీలో కొంచెం తాగునీరు సమస్య ఉంది అంటున్నారు కదా? తాగునీటి సమస్య అంటే అన్న ఇప్పుడు గ్రామదర్శిని ఉంది కదా, దాంట్లో తీర్చేస్తా అని చెప్పినాడు అన్న వరకు పర్వాలేదు అశోక్ అన్న. మీరు బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ దాని కింద లోన్లు వచ్చినాయి మీకు ఏమన్నా? ఆదరణ 2 కూడా పెట్టినాము, ఆదరణ 2 కూడా వచ్చేసినాయి. మేము అన్న వల్ల లబ్ధి బాగానే పొందుతున్నాం. పనితీరు బ్రహ్మాండంగా ఉంది. అన్న నెక్స్ట్ రాబోయే కాలానికి కూడా అన్నే కావాలని మేము అనుకుంటున్నాం. నీళ్ళది మాకు ప్రాబ్లం ఉంది సార్. మాకు అన్నీ మాకు బాగానే రోడ్లు వేసిండ్రు, అన్నీ చేసిండ్రు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయనే రావాలా, ఆయనే బాగుండాలని మా ఆలోచన. ఆయనకే ఓటేస్తాం సార్ మేము. నీళ్ళ కోసం ట్యాంక్ కట్టిస్తా అని చెప్తున్నారు కదా? కట్టించారు సార్, ఇంకా అక్కడికి పోయి తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి అసలు పైపులే లేవు సార్ మాకు. అది ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం. అల్లాడుతున్నాం మేము. ఆ ట్యాంకులు కట్టించిన ట్యాంకులో నీళ్ళు ఉంటున్నాయా? ఉంటుండే సార్.
ఈ పైప్ లైన్లలో మాత్రం రావట్లేదు. పైపులు నీళ్ళు లేవు మాకు, అసలు లైన్కు పైపులే లేవు మాకు. మేము కొత్తగా వేసుకున్నాం ఇండ్లన్నీ, 4-5 ఇండ్లకు నీళ్ళే లేవు, అసలు పైపులే లేవు. అది కొంచెం సాల్వ్ చేయాలి. మళ్ళీ అడిగినారా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా అడిగినారా ఇట్లా సమస్య ఉందని? ఇప్పటికేం అడిగినాం సార్, ఇండ్లు అన్నీ పడితే వేస్తాంలే అని అన్నారు. అది బాగానే ఉంది సార్. ఏం సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ కాలనీలో? అందరూ తాగునీరు అంటారు. ఒకటే సమస్య కానీ ఇంకేం సమస్యలు ఏం లేవు. ఆయన చేసే పనులన్నీ మంచిగా చేసిండు, రోడ్లు వేసిండు, మంచిగా అందరికీ మంచిగానే చూస్తున్నాడు. పదే పదే తనే రావాలని ఆలోచన మాకు. బాగా ఆయనకు ధన్యవాదాలు. ఆయన బాగా చూస్తున్నాడు. ఈ కాలనీలో ఎవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఇల్లు లేని వాళ్ళు ఉండరేమో సార్, మాకైతే తెలియదు. వాళ్ళు పెట్టుకొని చేసుకుంటే వాళ్ళది, మాకైతే ఎవరు ఉండేది మాకేం తెలియదు. ఇప్పుడు ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం అనేది ఒకటి తీసుకొచ్చారు కదమ్మా, అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళకు డబ్బులు, అట్లా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు వచ్చినాయి? అట్లా వచ్చినాయి సార్, వచ్చినాయి. అలా అలాగే కరేసిన కాయింగ్ పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకందరికీ వాళ్ళే ఇచ్చి పంపించిందంటారు సార్. తాగునీరు సమస్య తప్ప వేరే ఏం సమస్యలు అయితే ఏం లేవు. ప్రతి లైన్కు రోడ్లు వచ్చినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. పల్లెకి వచ్చినాయి, అన్నీ బాగానే ఉన్నాయి. తనే కావాలని ఆశిస్తున్నాం మళ్ళా. సార్ చెప్పండి, ఏం చేస్తుంటారు సార్ మీరు? టైలర్ పని చేస్తాను. ఎట్లా ఉంది సార్ అశోక్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది ఈ కాన్స్టిట్యూన్సీలో? బాగుంది సార్. ఇక్కడ రోడ్లు బాగున్నాయి, వాటర్ ప్లాంట్ బాగున్నది, కరెంట్ బాగున్నాయి, షాదీ ఖాన్ ఇచ్చిండు, లోన్లు ఇప్పించిండు, పింఛన్లు పింఛన్లు ఇప్పించిండు, రేషన్ కార్డులు ఇప్పించిండు, అన్నీ బాగున్నాయి ఇక్కడ వరకు. పర్సనల్గా మీరేమైనా లబ్ధి పొందారా? మాకు లోన్లు ఇప్పించిండు, మాకు మన ఏమైనా మనకు కావాల్సిన చేయించండు, రోడ్లు వేయించిండు, మనకేం బాగానే చేయించిండు. మన వరకు ఇంతవరకు రిమార్క్ ఏం లేదు, మాకేం బాగానే చేయించిండు. ఆయన గురించి ఏం ప్రాబ్లం లేదు, ఇంతవరకు మాకు బాగానే ఉన్నాయి. టౌన్లో ఎట్లా ఉంది సార్ అభివృద్ధి ఏమైనా జరిగింది? ఆయన అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే బాగానే జరిగింది సార్. రోడ్లు వేయించిండు, వాటర్ ప్లాంట్లు వేయించిండు, మంచి మన బిల్డింగ్లు ఇప్పించిండు, రేషన్ కార్డులు ఇప్పించిండు, బీదలకు పింఛన్లు ఇచ్చిండు, అన్ని బాగానే చేసిండు. ఇంతవరకు ఇక్కడ బాగానే ఉంది. మన కుమ్మరాల టౌన్ వరకు బాగానే చేసిండు. ఇంతవరకు టౌన్లో కొంచెం వాటర్ సమస్య కూడా ఉంది అంటున్నారు, అది కొన్ని ఏరియాలలో సార్. అంటే మనకు వర్షం లేదు కదా, ఇక్కడ లేనప్పుడు ఇంకా వాటర్ మనకి ఎలా వస్తుంది, రాదు కదా. దాని గురించి ఆయన ఆడికి చేతనప్పుడు చూస్తానన్నాడు, దాని గురించి ప్రాబ్లం లేదు. ట్యాంకర్లు పెట్టిండు, వాటర్ ట్యాంకర్లు బండ్లు పెట్టి ట్రాక్టర్లు తోలిస్తున్నాడు, చేస్తానన్నాడు. అందుబాటులో ఉంటాడు సార్ ఆయన? అందుబాటులో ఇప్పుడు ఉన్నాడు సార్, ఎప్పుడైనా ఉంటారు. మేము ఎనీ టైం ఇప్పుడు ఫోన్ చేసినా కానీ మాట్లాడతాడు, చేస్తాడు. దాని నుంచి ప్రాబ్లం లేదు. అంత సొంత మన తమ్ముళ్ళు అన్నలాగా చూసుకుంటాడు, మేము పోయినా కానీ తమ్ముళ్ళగా చూసుకుంటాడు. ఇద్దరికి బాగానే ఉంది సార్, బాగానే ఉంది సార్. ఇబ్బంది కాలనీలో అయితే ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ మీ ఏరియాలో? మా ఏరియా మటుకు ఇబ్బంది ఏం లేదు సార్. ఏమన్నా కానీ చెప్తాము, చెప్పినప్పుడే మేము చేపిస్తాడు, తమ్ముడు అంటాడు, పలుకుతాడు, చేపిస్తాడు. పనుల వరకు మాకేం ఇబ్బంది ఏం లేదు సార్. ఇది కాకుండా ఇప్పుడు ఈ కొమరోలు మండలం టౌన్ నుంచి పల్లెటూర్లకు తార్ రోడ్లు అవి ఏర్పాటు చేస్తారు సార్. మనకు సరెడ్డిపల్లి ఏరియా ఇచ్చిండు, ఇటు గౌరవపల్లి ఏరియా తార్ రోడ్డు శాంక్షన్ చేపించిండు. రోడ్లు మటుకు బాగున్నాయి సార్, వేపించాను. మనకు తెలిసిన రోడ్లు ఏమో వేపిస్తున్నాడు ఇక్కడ వరకు ఏమో. సార్ నమస్తే, ఏం చేస్తుంటారు సార్ మీరు ఇక్కడ? అదే వ్యాపారం. ఎట్లా ఉంది సార్ అశోక్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో? బాగానే. సమస్యలు ఏమైనా ఉన్నాయి ఈ టౌన్లో మొత్తానికి? ఇక్కడ ఏమైనా సమస్యలు ఏం లేవండి. బిల్డింగ్ ఒకటి రావాలనుకున్నాము, అక్కడ బిల్డింగ్ వచ్చింది. మేము సుమారుగా ఇది వరకు 10-15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం బిల్డింగ్ కోసం. 10-15 సంవత్సరాల నుంచి రాలేదు. ఈ సంవత్సరం అశోక్ రెడ్డి సంవత్సరంలో వచ్చింది. అంటే డబ్బులు వచ్చినాయి? డబ్బులు వచ్చినాయి. ఇంకా మీ కాలనీకి ఏమైనా సమస్య? తాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ? ముఖ్యంగా తాగునీటి సమస్య అదొక్కటి, అన్నీ బాగానే ఉన్నాయి. పట్టణంలో అభివృద్ధి జరిగిందంటారు, జరిగిందా నిజంగానే ఇక్కడ? ఏమండి మరి నేను పోలేదు మరి. అనేది ఈ పట్టణంలో మెయిన్ రోడ్లు కానివ్వండి, ఇప్పుడు ఈ మండలం నుంచి గ్రామాలకు వెళ్ళే రోడ్లు కానివ్వండి చేసినారా? అభివృద్ధి జరిగిందా? ఇది వరకు ఏం జరగలేదు, ఇప్పుడే జరిగింది. నేను చూడడం వరకు ఇప్పుడే. అంటే గతంలో ఎప్పుడు జరగలేదు అంటారు? జరగలేదు. ఇంకా పర్సనల్గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీ కాలనీకి సంబంధించి? మా కాలనీకి సంబంధించి ఏం లేదండి. ఇంకా నీ వాటర్ ఒకటే ప్రాబ్లం. అసలు పైప్ లైన్లు లేవా లేకపోతే ఎట్లా? వాటర్ సమస్య? పైప్ లైన్ ఉన్నా కూడా నీ వాటర్ రావట్లే, నీళ్ళు లేవు, రావట్లేదు. అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లా ఉంది అభివృద్ధి జరిగింది అంటారు? బాగానే అభివృద్ధి జరిగింది. రోడ్లు బాగానే వేసినారు, పింఛన్లు ఇస్తున్నారు, బీద సాధులకు సహాయం చేస్తున్నాడు. ఇంకేమైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి సార్ ఇక్కడ లోకల్గా? చేయాల్సినట్టు దండిగా ఉన్నాయి, కానీ కొంతవరకు మేలు. అప్పటి కాడికి ఇప్పటికి, ఇంతకు ముందు కాడికి ఇప్పుడు కొంతవరకు మేలు, పర్వాలేదు. ఎట్లా ఉండబోతుంది సార్ రాబోయే రోజుల్లో? ఏ పార్టీకి అవకాశం ఉండబోతుంది అంటారు? మనం చెప్పలేము, ఏంది వాతావరణం బట్టి వస్తుంది అది, అంతేగాని మనం ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలాందని రాష్ట్రం మొత్తం మీద ఎట్లా ఉండబోతుంది?
రాష్ట్రం మొత్తం మీద కానీ మన ఏరియా చూసుకోవాలి. రాష్ట్రంతో మనకు అవసరం లేదు, మన ఊరు అభివృద్ధి చూసుకోవాలి. కానీ మనం ఎక్కడితో చూసుకుంటే లాభం ఏంది? మన ఊరికి అభివృద్ధి బాగానే ఉంది, మాకు అది కావాల్సింది. మళ్ళీ అశోక్ రెడ్డి గారికి అవకాశం ఉందంటారు పని చేస్తే? వస్తే మాది మేలే కదా. పింఛన్ వస్తుంది, అంతే బాగుంది. వానలు లేవు అంతే. అయిన తర్వాత గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటి ఏం చెందలే. మంచినీళ్ళకి ఇబ్బంది. ఏదో మోదీ గారు ఇచ్చిన రోడ్లన్నీ ఈయన వేసి నేను వేసిన అని, అంత తప్ప ఏమి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అంతే. మళ్ళీ ఇక ఏముండయి, ఏం లేవు సార్. గ్రామాల్లో తాగినట్టు ఇబ్బంది ఫుల్గా ఉంది. ఏ గ్రామాల్లో ఒక బోర్ వేసింది లేదు. ఏముంది ఆడ? 260 కోట్లతో మేము గృహ నిర్మాణాలు చేస్తామని చెప్తున్నారు కదా, దానికి ఏమంతా బోకస్. ఇవాళకి బిల్లులు రాలే, ఇవాళకి కట్టుకొని వడ్డీలు తెచ్చుకొని ఇవాళకి బిల్లులు లేవు. ఏం చేయాలా చెప్పాల్సిందే. రేపు వచ్చి వైఎస్ఆర్ గిద్దలూరు కన్ఫామ్. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఎట్లా ఉండబోతుంది? రాష్ట్రం మొత్తమే పై మళ్ళీ మోడీ గారు కూర్చోవచ్చు, కాంగ్రెస్ రాదు. అంటే సెంట్రల్ కాకుండా ఇక్కడ మన ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ సీఎం. గిద్దలూరు కూడా 60,000 మెజార్టీ వస్తుంది. రాంబాబు అన్న కన్ఫామ్ 60,000 మెజార్టీ. నేను వైఎస్ఆరే, అది ఏ ఊరైనా కానీ వైఎస్ఆర్ ఓటు వైఎస్ఆర్ గెలుస్తుంది. డిపాజిట్ రాదు, గిద్దలూరు టీడీపీకి డిపాజిట్ కూడా రాదు. అది కోల్పోవడం ఖాయం. అన్న రాంబాబు 60,000 మెజార్టీతో గెలిచడం ఖాయం. ఇది పక్క. 2019లో జగన్ మోడీ సీఎం కావడం ఖాయం పక్క. అది ఏ ప్రజల నోటి చెప్పినా ఈ మాటే, వేరేది లేదు. అది